నమస్తే ఫ్రెండ్స్, కువైట్లో పనిచేస్తున్న మన ప్రవాసులందరికీ ఒక బిగ్ అప్డేట్. కువైట్లోని మన ఇండియన్ ఎంబసీ ఇప్పుడు ఈ పాస్పోర్ట్ సేవలను ప్రారంభించడం జరిగింది. అసలుకు ఈ పాస్పోర్ట్ అంటే ఏమిటి, ఈ పాస్పోర్ట్ని ఎలా అప్లై చేయాలి, ఇంకా ఈ పాస్పోర్ట్కి ఏమన్నా కొత్త డాక్యుమెంట్స్ కావాలా, ఇంకా ఈ పాస్పోర్ట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరికెవరికి ఇస్తారు, పాత పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకు ఏమైనా సమస్య వస్తుందో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టాపిక్లోకి వెళ్తే అసలుకు ఈ పాస్పోర్ట్ అంటే ఏమిటి ఫ్రెండ్స్, ఏం లేదు. ఈ పాస్పోర్ట్ అంటే మన పాత పాస్పోర్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. జస్ట్ దీంట్లో ఒక ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. ఇందులో మీ కలర్ రెటీనా డేటా, మీ ఫింగర్ ప్రింట్ డేటా, మీ ట్రావెల్ హిస్టరీ మొత్తం సేవ్ చేసి ఉంటారు. ఇంకా ఈ పాస్పోర్ట్ని ఫేక్ చేయడం, డూప్లికేట్ చేయడం అనేది అసాధ్యం. ఇంకా ఈ పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలంటే, ఎవరైతే కొత్తగా ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేస్తారో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఈ పాస్పోర్టే మంజూరు చేస్తున్నారు. ఇంకా అలాగే ఎవరి పాస్పోర్ట్ అయితే ఎక్స్పైర్ అయిందో వాళ్ళు రెన్యూవల్కి అప్లై చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పాస్పోర్ట్ అనేది మంజూరు అవుతుంది. ఇంకా ఈ పాస్పోర్ట్కి కొత్తగా ఏం డాక్యుమెంట్స్ అవసరం లేదు. ప్రాసెస్ కూడా ఏం కొత్తగా కాదు. ముందు ఏ ప్రాసెస్ అయితే ఉందో, ముందు ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారో అవే డాక్యుమెంట్స్ అవే ప్రాసెస్తో ఇప్పుడు ఈ పాస్పోర్ట్ అనేది మీరు తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజుకి వస్తే ప్రాసెసింగ్ ఫీజులో కూడా ఎలాంటి మార్పులు లేవు. కొత్త పాస్పోర్ట్కి ముందు ఎంత ఫీజు అయితే తీసుకుంటున్నారో, రెన్యువల్కి ఎంత ఫీజు అయితే తీసుకున్నారో అదే ఫీజుతో ఇప్పుడు ఈ పాస్పోర్ట్ అనేది మంజూరు చేస్తున్నారు. ఇంకా ఈ పాస్పోర్ట్ వల్ల ఏం లాభం అంటే, గల్ఫ్కు వెళ్తూ వస్తున్న ప్రవాసులు ఈ పాస్పోర్ట్ ఉంటే ఎమిగ్రేషన్ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని సెకండ్లలోనే మీ ఎమిగ్రేషన్ పూర్తి చేసుకొని మీరు ఈ గేట్లో జస్ట్ మీరు పాస్పోర్ట్ని స్కాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. గంటల కొద్ది లైన్లో నిలబడాల్సిన పని లేదు. ఇంకా పాత పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు భయపడాల్సిన పని లేదు. మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయేంత వరకు మీరు వెయిట్ చేసి మీరు రెన్యూవల్కి కనుక అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు కూడా ఈ పాస్పోర్ట్ అనేది వస్తుంది. ఇంకా మీకు ఈ పాస్పోర్ట్ గురించి మొత్తం అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.